ఏసీబీ వలకు చిక్కిన ఏసీపీ ఉమామహేశ్వరరావు ల్యాప్టాప్లో లోగుట్టు దాగుందా? 3 రోజుల ఏసీబీ కస్టడీ విచారణలో ఆయన ఏం చెప్పారు? విచారణలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయా? పెద్ద మొత్తం ఆర్థిక లావాదేవీలు జరిగాయా? బినామీ పేర్లతో ఆస్తులు కూడబెట్టారా? వాచ్ ఆన్ ఇట్. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టైన ఏసీపీ ఉమామహేశ్వరరావు ఏసీబీ కస్టడీలో మరికొన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆర్థిక లావాదేవీలు, అవినీతి సొమ్ము వివరాలు, బినామీలుగా ఎవరెవరిని పెట్టి ఆస్తులు కూడబెట్టారన్న సమస్త వివరాలు అతడి ల్యాప్టాప్లో ఉన్నట్లు తెలుస్తోంది. కోర్టు అనుమతితో ఉమామహేశ్వరరావును బుధవారం నుంచి 3 రోజుల పాటు ఏసీబీ అధికారులు కస్టడీకి తీసుకుని ప్రశ్నించారు. బుధ గురువారాల్లో ఆయనకు సంబంధించిన వ్యక్తిగత, వృత్తిగత వివరాలు సేకరించిన ఏసీబీ అధికారులు మరింత కీలక సమాచారం రాబట్టినట్టు తెలిసింది. ఈ వివరాలన్నీ ఏసీబీ అధికారులు ఉమామహేశ్వరరావు స్టేట్మెంట్లో రికార్డ్ చేశారు. అదేవిధంగా ఏసీబీ అధికారులు తెలంగాణ, ఏపీలో కలిపి 11 ప్రాంతాల్లో జరిపిన సోదాల్లో సేకరించిన సమాచారం, పలు కీలక పత్రాలను సైతం ఆయన ముందుంచి ప్రశ్నించినట్లు సమాచారం. సోదాల సమయంలో స్వాధీనం చేసుకున్న ల్యాండ్ డాక్యుమెంట్లు, ల్యాప్టాప్, డైరీలను విశ్లేషించిన ఏసీబీ అధికారులు ఏసీపీ ఉమామహేశ్వరరావు దగ్గర మరికొందరు డీసీపీ స్థాయి అధికారులకు సంబంధించిన డాక్యుమెంట్లు కూడా లభించడంపైన ఆరా తీస్తున్నారు. ఈ అధికారులతో ఉమామహేశ్వరరావుకు ఉన్న సంబంధాలపైన కీలక సమాచారాన్ని ఏసీబీ సేకరించినట్లు తెలిసింది. లభించిన ఆధారాలు, ఉమామహేశ్వరరావు స్టేట్మెంట్ ఆధారంగా ఈ కేసులో మరికొందరి పాత్ర బయటకు వచ్చే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. సదరు అధికారులను సైతం ఏసీబీ అధికారులు విచారించే అవకాశం ఉంది. కుషాయిగూడ పోలీస్ స్టేషన్పై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటూ స్టేషన్ సిబ్బంది పట్టుబడ్డారు. ఓ కేసు విషయంలో డబ్బులు డిమాండ్ చేసిన స్టేషన్ సిబ్బంది బాధితుడి నుంచి 3 లక్షలు తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అనంతరం సిఐ వీరాస్వామి, ఎస్ఐ షఫీని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. అటు గుర్రంగూడలోని సిఐ వీరాస్వామి ఇంట్లోనూ ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు.